Okay, children, all of you, good morning. Good morning, sir. Good morning, sir. Morning. We have completed 6 units in EVS. Good మనము morning, sir. యూనిట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈవీఎస్ లో యూనిట్స్ అనేవి కంప్లీట్ అయినాయి కదా. Yes, yes. Today we are going to learn another. డిస్టర్బ్ వస్తుంది, అందుకే మైక్ ఆఫ్ చేయడం జరిగింది. గణేష్, నీకు మైక్ ఆప్షన్ ఇచ్చినా నువ్వు ఒకవేళ క్లాస్ వినిపించకపోతే నువ్వు చెప్పు, క్లాస్ వినిపించకపోతే మాత్రమే చెప్పు. వినండి, అందరూ కేర్ఫుల్ గా వినండి. మైక్ ఆఫ్ లో పెట్టుకోను గణేష్, ఆఫ్ లో పెట్టుకొని ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే చెప్పు నువ్వు. ఓకే, సో టుడే we are going learn about find the way or directions. సో డైరెక్షన్స్ అండ్ ఫైండ్ ద వే అంటే ఏంది? మార్గాన్ని కనుక్కొనడము. డైరెక్షన్స్ అంటే దిక్కులు. డైరెక్షన్స్ అంటే మనకు డైరెక్షన్స్ ఏ దిక్కున ఏముంటుందనే ఆ డైరెక్షన్స్ తోటే మనం మార్గాన్ని అనేది కనుక్కోవడం అనేది జరుగుతుంది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి వాటిని మనము తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మ్యాప్ అంటే ఏ డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ an ఏరియా ఆఫ్ ల్యాండ్ ఆర్ సీ షోయింగ్ ఫిజికల్ ఫీచర్స్, సిటీస్, రోడ్స్ ఎట్సెట్రా. సో ఏదైతే ఒక ల్యాండ్ అంటే ఒక భూమి కానీ, సీ అంటే సముద్రం కానీ, వీటి యొక్క ఫిజికల్ ఫీచర్స్, భౌతికమైనటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, భూభాగాలు కానీ లేకపోతే దానికి సంబంధించిన అంశాలను సిటీస్ కానీ, రోడ్స్ కానీ, ఈ మొదలైన వాటిని చూపించడానికి, వాటి యొక్క ఏరియా చూపించడానికి ఉపయోగించే డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ అంటే దాన్ని చూపించడానికి ఉపయోగించే ఒక డయాగ్రామ్ అంటే ఒక చిత్రము, ఒక చిత్రాన్ని, ఒక బొమ్మనే మనకు మ్యాప్ గా మనము చెప్తాము. నెక్స్ట్ విలేజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ హౌసెస్ అండ్ అసోసియేటెడ్ బిల్డింగ్స్ లార్జర్ దాన్ ఏ హ్యామ్లెట్ అండ్ స్మాలర్ దాన్ ఏ టౌన్ సిచ్యుయేటెడ్ ఇన్ రూరల్ ఏరియా. సో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక హౌసెస్ అంటే కుటుంబాలు, కొన్ని ఇండ్లతో, కొన్ని ఫ్యామిలీస్ తో ఉన్నటువంటి సమూహం, గ్రూపు. సో అందులో ఏమేమి ఉంటాయి? బిల్డింగ్స్ ఉన్నటువంటి కొన్ని ఇండ్లతో ఉన్నటువంటి ఒక సమూహము. ఇది ఎట్లుంటదంట? లార్జర్ దాన్ హ్యామ్లెట్ ఆవాస ప్రాంతం కంటే పెద్దగా ఉంటదంట. స్మాలర్ దాన్ ఏ టౌన్, పట్టణం కంటే చిన్నగా ఉంటదంట. సో ఇట్లాంటి దాన్ని మనం విలేజ్ అని చెప్తాము. నెక్స్ట్ మండల్. చూడండి, ఇండియన్ వే ఆఫ్ ల్యాండ్ ఏరియా ఇండికేషన్ మెజర్మెంట్ కన్సిస్టింగ్ ఏ గ్రూప్ ఆఫ్ విలేజెస్. సో కన్సిస్టింగ్ అంటే కలిగి ఉండడం, కొన్ని గ్రామాల యొక్క సమూహము, కొన్ని గ్రామాల యొక్క సమూహాన్ని మనం ఏమంటాము? మండల్ అని చెప్తాము. సో ఇది మన భారతదేశంలో ఒక ప్రాంతాన్ని సూచించడానికి ఈ మండల్ అనే దాన్ని ప్రాతిపదికగా తీసుకుంటాము. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అంటే చూడండి, ఇక్కడ an area of a country or city, especially one regarded as a distinct unit because of a particular characteristics.
సో ప్రత్యేకమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు, ప్రత్యేకమైనటువంటి దానికి ఉన్నటువంటి ప్రత్యేకతలను, దాని యొక్క ప్రత్యేకతలను బట్టి ఉన్నటువంటి ఆ ప్రాంతం, సో ఏదైతే ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతాన్ని మనము డిస్టిక్ అంటాము. సో ఈ డిస్టిక్ అనేది గ్రూప్ ఆఫ్ మండల్స్, కొన్ని మండల్స్ కలిపి ఒక డిస్టిక్ అనేది ఉంటుంది. సో ఇది ఒక ప్రదేశం, సో మన దేశంలో ఉన్నటువంటి ఒక ప్రదేశం అన్నట్టు. సో ఆ ప్రదేశాన్ని, దానికి ఒక ప్రత్యేకతలు ఉంటాయి ఆ ప్రదేశానికి. సో వాటన్నిటిని కలిపి మనము ఒక డిస్టిక్ అనేది చెప్తాము. ఇది మండలాలను కలిపి చెప్తాము. స్టేట్ అంటే చూడండి, ఏ పొలిటికల్లీ ఆర్గనైజ్డ్ టెరిటరీ దట్ ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ బై సావరిన్ గవర్నమెంట్ and is recognized by a significant portion of the international community. సో ఇదేం లేదు, పొలిటికల్ అంటే రాజకీయంగా ఆర్గనైజ్డ్ టెరిటరీ అంటే కొంత భూభాగం ఉంటుంది. సో ఆ భూభాగాన్ని పరిపాలించడానికి దానికి ఓన్ గవర్నమెంట్ ఉంటుంది. సో దానికి సావరిన్ గవర్నమెంట్ అంటే దానికి అన్ని అధికారాలు ఉన్నటువంటి, స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ఒక గవర్నమెంట్, ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వమే దాన్ని పరిపాలిస్తుంది. సో అట్లాంటి భూభాగం ఏదైతే ఉంటుందో దాన్ని స్టేట్ అంటాం. స్టేట్ అనేది గ్రూప్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, కొన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి ఒక స్టేట్ గా ఏర్పడుతుంది. సో ఇది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంటే అంతర్జాతీయ సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా దీన్ని ఒక స్టేట్ అనేది గుర్తించడం, ప్రాతిపదికగా తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కంట్రీ, a nation which its own government occupying a particular territory. సో ఇది కూడా మరి దానికి కొంత భూభాగం, ఈ స్టేట్స్ అన్ని కలిసి ఏర్పడేటువంటి భూభాగం ఏదైతే ఉందో, సో ఆ ప్రత్యేకమైనటువంటి భూభాగాన్ని మనం ఒక కంట్రీ, ఒక దేశంగా చెప్తాము. సో దీనికి ఒక గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్ అనేది కూడా సొంతంగా ఉంటుంది. సో దాన్ని మనము దేశంగా చెప్తాము. నెక్స్ట్ అండి, బౌండరీస్, లిమిట్స్. బౌండరీస్ అంటే ఏ లైన్ దట్ మార్క్స్ ద లిమిట్స్ ఆఫ్ అన్ ఏరియా, ఏ డివైడింగ్ లైన్. చూడండి, ఒక ఏరియా యొక్క లిమిట్స్ అంటే దాని యొక్క సరిహద్దులు ఏదైతే సూచించేదా ఉంటుందో లైన్, దాన్ని మనం బౌండరీ అంటాము. డివైడింగ్ లైన్, మరి ఒకదానికి ఇంకొక ప్రదేశానికి వేరు చేసేటువంటి లైన్ ఏదైతే ఉందో దాన్ని మనము బౌండరీస్ అని చెప్తాము. అంటే బౌండరీ లైన్, సరిహద్దు అని చెప్తాము. నెక్స్ట్ డైరెక్షన్స్ అంటే దిశలు, దిక్కులు. సైడ్స్ అంటే మరి ఏవైతే మనం దిశలు అని చెప్తామో, దిక్కులు అని చెప్తామో వాటి. చూడండి, ఏ కోర్స్ అలాంగ్ విచ్ సమ్వన్ ఆర్ సంథింగ్ మూవ్స్. సో మనం ఎక్కడైతే మనము వెళ్ళడానికి, మనం పోవడానికి మార్గానికి ఉపయోగించేటువంటి దిశలు, మనం వెళ్ళడానికి ఉపయోగించుకునే దిశలు ఏవైతే ఉంటాయో సో దాన్ని మనము డైరెక్షన్ అని చెప్తాం. మనం ఎటు వెళ్ళినా కూడా ఏదో ఒక డైరెక్షన్ లో వెళ్తాము. సో దాన్ని మనం డైరెక్షన్ అని చెప్తాము. కార్నర్స్, చూడండి, ఏ ప్లేస్ ఆర్ యాంగిల్ వేర్ 2 or more sides ఆర్ ఎడ్జెస్ మీట్. సో ఏదైనా 2 లేదా 2 కంటే ఎక్కువ సైడ్స్, దిక్కులు కలిసే చోటుని, ఎడ్జెస్, ఆ కలిసే చోటుని మనము కార్నర్స్ అంటాము. 2 దిక్కులు కలిసే చోటుని మనము కార్నర్ అని చెప్తాము, మూల అని చెప్తాము. సో ఇవి ఇంపార్టెంట్ అంశాలు. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. చూడండి, మెనీ ఫ్యామిలీస్ లివ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ విలేజ్. ఒక విలేజ్ ఏర్పాటు చేయడానికి చాలా ఫ్యామిలీస్ కలిసి మరి ఒక విలేజ్ గా మరి ఏర్పడుతుంది. తర్వాత దెర్ ఆర్ 4 డైరెక్షన్స్, అక్కడ 4 డైరెక్షన్స్, దిక్కులు ఉంటాయి. సో ఆ దిక్కులు ఏంటి అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, ఉన్నటువంటి డైరెక్షన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ సో ఈస్ట్ అంటే మనకు ఇక్కడ రైట్ సైడ్ లో, పేపర్ పైన అయితే రైట్ సైడ్ లో చూపిస్తాము. సో ఇక్కడ సూర్యుడు ఉదయిస్తాడు, ఇక్కడ సన్ రైజెస్. సో నెక్స్ట్ వెస్ట్ అంటే ఈస్ట్ కి ఆపోజిట్ ఉన్నది వెస్ట్. నార్త్ అంటే మనకు పై సైడ్ ఉంటే నార్త్, అప్ సైడ్ నార్త్ అవుతుంది, కిందికి సౌత్ అవుతుంది. సో ఇవి మనకు ఉన్నటువంటి డైరెక్షన్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ
the direction facing the sun is the east, facing the sun. సో ఇక్కడ వ్యక్తి ఇక్కడ నిలబడి ఇక్కడ ఫేసింగ్ ద సన్ వైపు చూస్తున్నట్లయితే సన్ వైపు తిరిగి ముఖం ఉంచి చూసినట్లయితే అది ఏమవుతుంది, సన్ వైపు ఈస్ట్ అవుతుంది. సో ఇక్కడ సన్ రైజెస్ ఈస్ట్ అవుతుంది. టు ద బ్యాక్ ఈజ్ వెస్ట్. సో అప్పుడు ఆ వ్యక్తికి బ్యాక్ సైడ్ ఏమవుతుంది, వెస్ట్ అవుతుంది, వెనక వైపు వెస్ట్ అవుతుంది. తర్వాత రైట్ హ్యాండ్ సైడ్. సో ఈ వ్యక్తికి రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కడ ఉంటుంది, ఇది రైట్ హ్యాండ్ సైడ్. సో ఇది రైట్ హ్యాండ్ సైడ్. సో రైట్ హ్యాండ్ సైడ్ అనేది సౌత్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్, సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది నార్త్ అవుతుంది. సో ఈ విధంగా మనకు దిక్కులు అనేవి ఉంటవి. సో ఇట్లా మనకు 4 సైడ్స్ అనేవి ఉంటవి. సో ఇవి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. నెక్స్ట్ అండి, దెర్ ఆర్ 4 కార్నర్స్. సో మనకు 4 కార్నర్స్ కూడా, మూలలు కూడా ఉన్నాయి. నేమ్డ్ యాజ్ ద సౌత్ ఈస్ట్. సో అంటే సౌత్ కి ఈస్ట్ కి మధ్యన ఏడా ఉంది, సౌత్ ఈస్ట్. సో ఇక్కడ నుంచి సౌత్ ఉంది, ఇక్కడ నుంచి ఈస్ట్ ఉంది. సో ఇది ఏమవుతుంది అప్పుడు, సౌత్ ఈస్ట్ అవుతుంది. సో ఇది కార్నరు సౌత్ ఈస్ట్ అవుతుంది. సో దీన్నే మనము సౌత్ ఈస్ట్ నే ఆగ్నేయం అని కూడా అంటాం. సో తెలుగులో చూద్దాం. ఈస్ట్ అంటే తూర్పు, వెస్ట్ అంటే పడమర పశ్చిమము, నార్త్ అంటే మీకు ఉత్తరం అని చెప్తాం తెలుగులో, సౌత్ అంటే దక్షిణం అని చెప్తాం. సో సౌత్ ఈస్ట్ అంటే సౌత్ కి ఈస్ట్ కు మధ్యలో ఉన్నది సౌత్ ఈస్ట్ అవుతుంది. సో దీన్ని మనము ఆగ్నేయం అని చెప్తాము. తర్వాత సౌత్ వెస్ట్ అంటే సౌత్ కి వెస్ట్ కు ఉన్నది. సౌత్ కి ఇక్కడ సౌత్, ఇక్కడ వెస్ట్. సో వీటి మధ్యలో ఉన్న కార్నర్ ని మనము సౌత్ వెస్ట్ అంటాము. దీన్ని మనము సౌత్ వెస్ట్ ని నైరుతి అంటాము. ఏమంటాము, నైరుతి అంటాము. తర్వాత ద నార్త్ ఈస్ట్. చూడండి, నార్త్ కు ఈస్ట్, ఇక్కడ నార్త్ ఉంది, సో ఇక్కడ ఈస్ట్ ఉంది. వీటి మధ్యలో ఉన్నటువంటి కార్నర్ ని మనము నార్త్ ఈస్ట్ అంటాము. దీన్ని ఈశాన్యం అని చెప్తాము. దీన్ని ఈశాన్యం అని తెలుగులో చెప్తాము. నెక్స్ట్ నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ అనేది ఇక్కడ నార్త్ ఉంది, ఇక్కడ వెస్ట్ ఉంది. వీటి మధ్యలో బిట్వీన్ నార్త్ అండ్ వెస్ట్, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నార్త్ వెస్ట్. సో దీన్ని మనము వాయువ్యం అని చెప్తాము. సో ఇట్లా we have 4 directions and 8 corners. 4 డైరెక్షన్స్, 8 కార్నర్స్ ఉన్నాయి. డైరెక్షన్స్ అనేది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. తర్వాత కార్నర్స్ అనేవి సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, తర్వాత నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్. సో ఇట్లా మనకు 4 డైరెక్షన్స్, 8 కార్నర్స్ అనేవి ఉన్నవి. సో నెక్స్ట్ అండి, ఇంకా a map is an indicator of different places which is drawn on a paper. సో మ్యాప్ అనేది పేపర్ పైన మనము ఒక ప్లేస్ ని సూచించడానికి, ఒక ప్లేస్ ని, డిఫరెంట్ ప్లేసెస్, వివిధ రకాల ప్లేసెస్ ని మనం ఇండికేట్ చేయడానికి, సూచించడానికి మన ఒక పేపర్ పైన గీసేటువంటి చిత్రాన్ని మనము మ్యాప్ గా మనము చెప్తాము. నెక్స్ట్ అండి, ఏ విలేజ్ మ్యాప్ tells us about లొకేషన్ ఆఫ్ స్కూల్, టెంపుల్, హాస్పిటల్. సో విలేజ్ మ్యాప్ అనేది మనకు అక్కడ స్కూల్ ఎక్కడ ఉంది, హాస్పిటల్ ఎక్కడ ఉంది, గుడి ఎక్కడ ఉంది, సో ఇట్లా ఆ ఊర్లో బస్ స్టాండ్ ఎక్కడ ఉంది, సో ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి ఈ విలేజ్ మ్యాప్ అనేది మనకు సూచిస్తుంది. నెక్స్ట్ అండి, ఏ గ్రూప్ ఆఫ్ అబౌట్ 10 విలేజెస్ కాల్డ్ మండల్. ఒక 10 విలేజ్లు సమూహాన్ని, దాదాపుగా 10 విలేజ్ల సమూహాన్ని మనము మండల్ గా అంటాము. సో మండల్ అనేది ఎట్లా ఏర్పడుతుంది, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై విలేజెస్.
విలేజెస్ ద్వారానే ఏర్పడుతుంది. సో ఎన్ని ఉండాలి అంటే దాదాపుగా 10 విలేజెస్ ఉండాలి. నెక్స్ట్ అండి, ఎవ్రీ మండల్ హ్యాస్ ఏ మండల్ పరిషత్, రెవెన్యూ ఆఫీస్ అండ్ అగ్రికల్చర్ ఆఫీస్. సో ప్రతి మండల్ కూడా మండల ప్రజా పరిషత్ ని, రెవెన్యూ ఆఫీస్ ని, అగ్రికల్చర్ ఆఫీస్ ని కూడా కలిగి ఉంటుంది. అగ్రికల్చర్ అంటే వ్యవసాయ కార్యాలయం, రెవెన్యూ ఆఫీస్ అంటే రెవెన్యూ కార్యాలయం, దాన్ని మనం తహసీల్దార్ కార్యాలయం కూడా అంటున్నాము. మండల్ పరిషత్ అనేది మండల్ పరిషత్ చెప్తున్నాం. సమ్ మండల్స్ ఫార్మ్ ఏ గ్రూప్ టు ఫార్మ్ ఏ డిస్ట్రిక్ట్. చూడండి, సమ్ మండల్స్ ఫార్మ్ ఏ గ్రూప్ టు ఫార్మ్ ఏ డిస్ట్రిక్ట్. కొన్ని మండల్స్ కలిసి ఒక డిస్ట్రిక్ట్ ని ఏర్పాటు చేస్తవి. ఏ స్టేట్ ఈస్ గ్రూప్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. ఒక రాష్ట్రం అనేది కొన్ని జిల్లాల సమూహంగా మరి రాష్ట్రం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, ఏ నేషన్ ఈస్ గ్రూప్ ఆఫ్ స్టేట్స్. నేషన్ అంటే ఒక దేశం అనేది ఒక స్టేట్స్, రాష్ట్రాల యొక్క సమూహ రాష్ట్రాలు కలిసి దేశం ఏర్పడుతుంది. ఎవ్రీ డిస్ట్రిక్ట్, ఎవ్రీ స్టేట్, ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ మ్యాప్. ప్రతి డిస్ట్రిక్ట్, ప్రతి జిల్లా, ప్రతి స్టేట్, ప్రతి రాష్ట్రము, ప్రతి కంట్రీ, ప్రతి దేశం కూడా దే హ్యావ్ ఇట్స్ ఓన్ మ్యాప్స్. సో అవి వాటి యొక్క మరి మ్యాప్స్, వాటి యొక్క మ్యాప్ అనేది కలిగి ఉంటుంది. Maps also tells us about the climate and rainfall etc. in a particular area. So ఈ మ్యాప్స్ అనేవి మనకు ఆ ప్రాంతంలో మరి క్లైమేట్, వాతావరణం ఎట్లా ఉంటుంది, రెయిన్ఫాల్ అంటే వర్షపాతం ఏ విధంగా ఉంటుందనే విషయాలన్నీ కూడా ఈ మ్యాప్స్ అనేవి మనకు సూచిస్తాయి. ఆల్ a line that makes the limit of an area is called a boundary of that area or a place. సో చూడండి, ఇక్కడ మనము ఆ ఏరియాలో లేకుంటే ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి బౌండరీ అంటే హద్దు, సరిహద్దు, ఆ ప్రదేశం యొక్క హద్దు ఏదైతే ఉంటుందో, ఆ బౌండరీ, ఆ లిమిట్ ఏదైతే ఉంటుందో, సో దాన్ని ఏర్పాటు చేసి ఆ లిమిట్ ను తో గీసినటువంటి లైన్ ఏదైతే ఉందో దాన్ని మనము బౌండరీ లైను, సరిహద్దు లైన్ అని లేకుంటే విభజన రేఖ అని మనము చెప్తాము. సో ఇవి మనకు ఈ చాప్టర్ లో, ఈ యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇప్పుడు మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి గురించి మనము తెలుసుకుందాము. ఒకసారి మీరు వాటికి క్వశ్చన్స్ చదివి ఆన్సర్స్ అనేది చేయాల్సి ఉంటది. నేను అందరికి మళ్ళీ కూడా స్టక్ అయింది సార్. అట్లనే ఉంది. స్టక్ అయింది సార్. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తలేదు సార్, మీరు అందరు బొమ్మలు కనబడుతున్నాయి, మీరు ఒక్కరే కనబడుతున్నారు. కనిపిస్తుందా ఇప్పుడు? కనిపిస్తలేదు సార్. సో ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తలేదు సార్. అందరికి మైక్ ఆప్షన్ ఇచ్చిన చూడండి, అందరికి కనిపించట్లేదా? రెడీ ఏమే రెడీ కనిపిస్తలేదా? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కనిపిస్తలేవా? కనిపిస్తున్నాయా? ఇప్పుడు
ఓకే 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 ఇప్పుడు మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని చేద్దాం చూడండి ఒకసారి అందరూ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ విలేజ్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్. విలేజ్ అనేది వేటి యొక్క సమూహము. హౌసెస్ అంటే కొన్ని కుటుంబాల సమూహము, కొన్ని కుటుంబాల సమూహము. ఫ్యామిలీస్ కూడా హౌసెస్ కరెక్టే, ఫ్యామిలీస్ కుటుంబాలు కూడా మనకు సరైనదిగా ఇచ్చింది. కొన్ని కుటుంబాల సమూహాన్ని కూడా మనము విలేజ్ అని చెప్తాము. సో హౌస్ అంటే కూడా మనకు హౌసెస్ అంటే కూడా కొన్ని ఇండ్లు కలిస్తే ఆ ఇండ్లలే ఫ్యామిలీస్ ఉంటారు. సో కొన్ని ఇండ్లు కలిస్తే విలేజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఏ రెండు కరెక్ట్. సో డి అనేది కూడా సరైనదే. సో చూడండి, ద సన్ రైజెస్ ఇన్ ద డాష్. రైజెస్ అంటే ఉదయించడము. ఇక్కడ ఉదయిస్తున్నాడు. ఎస్, బి సరైంది. ద సన్ సెట్స్ ఇన్ ద డాష్. సూర్యుడు ఎక్కడ? సెట్స్ అంటే అస్తమించడము. సెట్స్ అంటే అస్తమించడము, పొద్దుగూకడము. వెస్ట్, సి పడమరణ. When you stood facing the sun, your hand indicates the right hand సూచిస్తుంది. సౌత్ ని సూచిస్తుంది. When you stood facing the sun, your left hand దేని సూచిస్తుంది? Next, the opposite corner of northeast. Northeast ఒకసారి ఇది చూడండి, ఇది ఒక్కసారి చూడండి. ఇక్కడ నార్త్, సో ఇది మనకు సౌత్ ఈస్ట్, ఇది ఇది సౌత్ వెస్ట్, ఇది నార్త్ ఈస్ట్. These are the directions and corners. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఏముంది, ఆపోజిట్ కార్నర్ ఆఫ్ నార్త్ ఈస్ట్. సో ఈ నార్త్ ఈస్ట్ ఇక్కడ ఉంది, ఈడ ఉంది కదా, దీనికి ఆపోజిట్ ఏమైతుంది? సౌత్ వెస్ట్ అవుతుంది. ఏమవుతుంది? సౌత్ వెస్ట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంది? బి ఇస్ ద రైట్ ఆన్సర్. సెవెంత్, ద ఆపోజిట్ కార్నర్ టు సౌత్ ఈస్ట్. సో సౌత్ ఈస్ట్ కి ఆపోజిట్ కార్నర్ ఏమవుతుంది? నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్. సార్ ఇక్కడ సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అనేది ఆపోజిట్ కార్నర్. సౌత్ ఈస్ట్ అని ఇదే కదా, సౌత్ ఈస్ట్. దానికి ఆపోజిట్ అంటే ఎదురు చెప్పండి. ఇక్కడ మనం తప్పు రాసినాము. ఇదే చెప్పండి. నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్. సౌత్ ఈస్ట్ కి ఆపోజిట్ నార్త్ వెస్ట్. సి సరైంది. ఇది మనకు సంబంధించి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాచింగ్ చూడండి. ఇన్ బిట్వీన్ అంటే వేటి మధ్యలో ఉంటది?
ఆ కార్నర్ ని ఏమంటాం? చూడండి ఇక్కడ వేటి మధ్యలో ఉంది, ఆ కార్నర్ ఈస్ట్ టు సౌత్ కు మధ్యలో ఏమంటాము? ఈస్ట్ టు సౌత్ సౌత్ ఈస్ట్ అంటాము. సౌత్ వెస్ట్ మధ్యలో ఉంటే సౌత్ వెస్ట్ మధ్యలో ఉంటే సౌత్ వెస్ట్ అంటాము. నార్త్ వెస్ట్ అంటాము. అండ్ ఈస్ట్ మధ్యలో ఉంటే నార్త్. అబ్జర్వ్ చేయండి ఒకటి, ఏ పిక్తో వినాలి. ఫస్ట్ ఇగో నార్త్ ని ఫస్ట్, ఈ సౌత్ ని ఫస్ట్ నార్త్ ఫస్ట్ చూడండి. ఫస్ట్ సౌత్ అని ఉంది, నార్త్ అని ఉంది, నార్త్ అని ఉంది, సౌత్ అని ఉంది. అంటే మనం బిట్వీన్ చెప్పేటప్పుడు ఆ రెండు డైరెక్షన్ చెప్పేటప్పుడు సౌత్ ఉంటే సౌత్ ముందు పెడతాం, నార్త్ ఉంటే నార్త్ ముందు పెట్టి నెక్స్ట్ డైరెక్షన్ తర్వాత పెడతాం. అంటే ఈస్ట్ సౌత్ ఉంది, మనం ఏది ముందు పెట్టినాం? సౌత్ పెట్టినాం. సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ ఉంది, సౌత్ ముందు పెట్టి వెస్ట్ తర్వాత రాష్ట్రం. వెస్ట్ నార్త్ ఉంది, నార్త్ వెస్ట్ తర్వాత రాష్ట్రం. నార్త్ వెస్ట్ ఉంది, నార్త్ ముందు తర్వాత రాష్ట్రం. అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది? అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి సూచిస్తాయి అనేది ఇక్కడ అంటే వాటి యొక్క సూచిస్తుంది. మందులు ఉంటాయి కదా, అంటే ఇది నీళ్లు, వాటర్ సూచిస్తుంది. అట్ గుడిసెలు సూచిస్తుంది. మనకి ఇది క్యాపిటల్ స్మాల్ ఉంటాయి. క్యాపిటల్ స్మాల్ ఉన్నాయి అంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఎఫ్, క్యాపిటల్ ఏ స్మాల్ ఎఫ్, క్యాపిటల్ బి స్మాల్ సి, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి స్మాల్ హెచ్, క్యాపిటల్ ఈ స్మాల్ సి, క్యాపిటల్ ఎల్ స్మాల్ ఏ, క్యాపిటల్ జి స్మాల్ ఈ, క్యాపిటల్ హెచ్ స్మాల్ డి. సో ఈ విధంగా ఇక్కడ మ్యాచింగ్ అని చేయడం జరుగుతుంది. పిల్లలు సౌండ్ చేయొద్దు. మనము ఈ మ్యాప్ తయారు చేయడానికి మనం దేన్ని ప్రమాణంగా కొలతగా తీసుకుంటామంటే ఇప్పుడు మ్యాప్ లో ఎంత దూరం ఉంటే మనకు స్కేల్ ఎంత దూరం, మ్యాప్ లో సెంటీమీటర్ ఉంది అనుకోండి, మ్యాప్ లో సెంటీమీటర్ ఉంటే అది వాస్తవానికి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ అని, లేదంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 కిలోమీటర్ అని, 1 సెంటీమీటర్ 10 కిలోమీటర్ అని స్కేల్ ప్రమాణం తీసుకొని పెద్ద దాన్ని చిన్న మ్యాప్ లో మనము చూపించడము జరుగుతుంది. దాన్ని మనం స్కేల్ అంటాము. డ్రా మ్యాప్స్ ఆన్ ద పేపర్ అప్వర్డ్ డైరెక్షన్, పైకి చూపించే డైరెక్షన్ ఏముంటది మ్యాప్ లో? విలేజ్ యొక్క గ్రూప్ లో
Yes, right answer. Number of mandals in Adilabad district. Adilabad district లో ఎన్ని మండల్స్ ఉన్నాయి? Adilabad మనకు మండల్ ప్రజా పరిషత్ ఆఫీస్ ఇస్ లొకేటెడ్ ఎట్ ఎక్కడ ఉంటుంది? మండల కేంద్రం మండల కేంద్రంలో సరే. నెక్స్ట్ కలెక్టరేట్ జిల్లా పరిషత్ ఆఫీస్ ఆర్ యూజువల్లీ లొకేటెడ్. సో కలెక్టరేట్ జిల్లా పరిషత్ ఆఫీసులు ఎక్కడ ఉంటాయి? అంటే జిల్లా కేంద్రంలో ఉంటవి. The following district of Telangana is adjacent to Maharashtra. తెలంగాణ జిల్లా మహారాష్ట్రకు ఆనుకుని పక్కకున్నటువంటి జిల్లా ఏంటిది? ఏ జిల్లా మహారాష్ట్ర అనుకుని ఉంది? పక్కనే ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ మధ్యప్రదేశ్ కి దగ్గరగా నియర్ అంటే దగ్గరగా ఉన్నటువంటి తెలంగాణ జిల్లా ఏది? మధ్యప్రదేశ్ కి దగ్గరగా ఉన్న తెలంగాణ జిల్లా ఏది? అనేది తెలంగాణ అంటే తెలంగాణలో ఉండి మధ్యప్రదేశ్ దగ్గరగా ఉంటుంది. దీనికోసం మీరు మన యొక్క డిస్ట్రిక్ట్ మ్యాప్ అనేది మీరు చూసుకోవాలి. మన యొక్క స్టేట్ మ్యాప్, మన యొక్క దేశం కంట్రీ మ్యాప్ అనేది రెండు మ్యాప్లను మీరు చూసుకోవాలి. ఒకసారి మీరు చేసుకుంటే మన యొక్క దేశాన్ని రాష్ట్రాన్ని చూసుకుంటే ఏవేవి ఎక్కడ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ మీరు ఎవరికి ఇవ్వండి మైక్? నీకు వినిపిస్తూనే ఉంది, నువ్వు చెప్పేది వినిపిస్తూనే ఉంది మాకు. మైక్ ఇచ్చినట్టే కదా, నువ్వు చెప్పేది మాకు వినిపిస్తుంటే మైక్ ఇచ్చినట్టే కదా. మాట్లాడేది కూడా వినిపిస్తుంది. వినిపిస్తుందా సార్? చూడండి ఇక్కడ ఉన్నది చూడండి. యాక్చువల్ గా మనము టెక్స్ట్ బుక్ లో ఇంకా డీటెయిల్ గా ఉన్నాయి. టెక్స్ట్ బుక్ లో అన్ని విషయాలు డైరెక్షన్స్ అన్ని ఇంగ్లీష్ తెలుగులో అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి టెక్స్ట్ బుక్ లో. మీరు టెక్స్ట్ బుక్ కూడా చూడండి. నాకు టైం లేదు కాబట్టి డైరెక్షన్స్ టైం లేదు కాబట్టి చెప్పడం లేదు. మ్యాప్ స్కేల్ ఏ విధంగా వన్ మ్యాచ్ స్టిక్ అంటే స్కేల్ తీసుకొని ఇక్కడ మ్యాప్ అనేది తయారు చేసిరు. విలేజ్ మ్యాప్ చూడండి. ఇక్కడ ఇక విలేజ్ మ్యాప్ ఈ విధంగా విలేజ్ మ్యాప్ ఉంటది. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో మీరు చూడండి. చూడండి ఒకసారి ఇది మండల్ దానికి సంబంధించినటువంటి ఆ మండలానికి సంబంధించినటువంటి మ్యాప్. గోదావరి నదిని ఇక్కడ నుంచి పోతుంది. ఇట్లా రివర్ ని లో చూస్తాము. ఇక్కడ మంచిర్యాల ఈస్ట్ సైడ్, మంచిర్యాల వెస్ట్ సైడ్
ఉంది దండేపల్లి, నార్త్ సైడ్ కాశీపేట, ఇక్కడ సైడ్ ఏమో సౌత్ కి ఏమో గోదావరి రివర్ వస్తుంది. సో ఇట్లా మనకు ఈ విధంగా ఉంటాయి మనకు. చూడండి ఇక్కడ డిస్ట్రిక్ట్ మ్యాప్, నల్గొండ డిస్ట్రిక్ట్ మ్యాప్ చూడండి. ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్ మ్యాప్ మీరు అబ్జర్వ్ చూడాలి. ఇక్కడ ఇక్కడ ఇది వెస్ట్ సైడ్ రంగారెడ్డి ఉంది, ఇక్కడ సూర్య ఈస్ట్ సైడ్ సూర్యాపేట ఉంది, ఇక్కడ నార్త్ సైడ్ యాదాద్రి భువనగిరి ఉంది పైకి, నార్త్ వెస్ట్ నార్త్ కదా, నార్త్ వెస్ట్ యాదాద్రి భువనగిరి ఉంది. ఈ కార్నర్ లో సౌత్ సౌత్ వెస్ట్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఉంది. సో ఇట్లా మ్యాప్స్ అనేవి మనకు ఉంటాయి. ఇది చూడండి తెలంగాణ మ్యాప్, మన రాష్ట్రానికి సంబంధించిన మ్యాప్ చూడండి. ఇక్కడ ఇందులో ప్రతి డిస్ట్రిక్ట్ నేమ్ కూడా చూడండి. ఇక్కడ మన తెలంగాణ ఎప్పుడు ఏర్పడ్డది అనేది ఇక్కడ మనకి ఇచ్చి చూడండి. 2014 జూన్ 2న మనకు 29వ రాష్ట్రంగా మన తెలంగాణలో మ్యాప్స్ చూడండి. తెలంగాణ మ్యాప్ లో అన్ని జిల్లాలు మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి కదా. ఆ 33 జిల్లాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ ఎక్కడెక్కడ ఏది ఉందనేది కూడా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ తెలంగాణ పైన చూడండి మహారాష్ట్ర, ఇది నార్త్ సైడ్ మహారాష్ట్ర ఉంటుంది. ఇక్కడ సౌత్ సైడ్ కార్నర్ లో ఈ సౌత్ వెస్ట్ లో కర్ణాటక ఉంటుంది. ఇక్కడ ఈస్ట్ మనకి కార్నర్ నార్త్ ఈస్ట్ లో ఉంది. టెక్స్ట్ బుక్ లో ఉంది. ఈ టెక్స్ట్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ చూసే ఇక్కడ మనకి మెటీరియల్ అనేది తయారు చేసిండ్రు. ఒకసారి ఇక్కడ చూడండి ఏముంది. దగ్గరగా మనకు ఆదిలాబాద్ జిల్లా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏమనేది ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ డైరెక్షన్స్ ఇచ్చిండు. ఇక్కడ బౌండరీస్ అవర్ కంట్రీ, మనకు మన దేశానికి సరిహద్దులు ఇచ్చిండు. లో ఏముంటది పిల్లలు వినాలే, వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఈస్ట్ సైడ్ లో మనకు బే ఆఫ్ బెంగాల్ ఉంటది, బంగాళాఖాతం ఉంటది. వెస్ట్ సైడ్ లో ఏముంటది, వెస్ట్ మనకు అరేబియా సముద్రం ఉంటుంది, అరేబియన్ ఉంటది. మనకు హిమాలయ పర్వతాలు, హిమాలయ సౌత్ ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రము ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం, వెస్ట్ అంటే అరేబియన్ సీ అంటే అరేబియన్ సముద్రం, నార్త్ హిమాలయ పర్వతాలు హిమాలయస్, సౌత్ ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం ఉంటుంది. ఇది ఏంది మన దేశానికి సరిహద్దులు. 1920 the direction facing of the sun is the direction facing the sun. సన్ కి ఎదురుగా ఉండేటువంటి డైరెక్షన్ ఏంటిది?
సూర్యుని వైపు ఉన్నటువంటి ఫేస్ ఏంటిది? పిల్లలు వినాలే. వినిపిస్తుందా? సూర్యుని దిక్కు ఏది ఉంటది? ఈస్ట్ ఉంటది. ఏ సరైంది? when we identify the direction of any area we call them. ఏదైతే మనము ఒక ప్లేస్ ని ఒక దాన్ని మనం గుర్తించాలంటే మనం ఏదైతే ఉపయోగిస్తామో ఆ డైరెక్షన్ ఉపయోగిస్తామో దాన్ని మనం ఏమని పిలుస్తామో ఆ ఏరియా యొక్క దేన్ని అని పిలుస్తామో డైరెక్షన్. ఒక ఏరియా డైరెక్షన్ ఏదైతే ఉంటుందో ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించేదాన్ని ఏమంటామంటే మనము బౌండరీ అంటాము. సో బౌండరీ అని మనము చెప్తాము, సరిహద్దు అని చెప్తాము. 21 చూడండి. ద కార్నర్ బిట్వీన్ ఈస్ట్ అండ్ సౌత్ ఈజ్ కాల్డ్. ఈస్ట్ సౌత్ కు మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటాము? కార్నర్ అంటాము. The place between south and east, south west కు మధ్యలో ఉన్నటువంటిది ఏంటిది? ది సరైనది. Next, when we draw maps on the paper, this direction faces. So పేపర్ పైన మనం ఏదైనా ఒక మ్యాప్ ని గీసినప్పుడు ఏ డైరెక్షన్ ని మనం గీస్తాము? మనము దాన్ని నార్త్ వైపు అంటే ఆ మ్యాప్ ని నార్త్ వైపు గీస్తాం. నార్త్ వైపు పై వైపు ఉండేటట్టుగా గీస్తాము. అనేది ఏటి సమూహం మండలంలో ఎన్ని విలేజెస్ ఉంటాయి? మాట్లాడుతూ 10 విలేజెస్ ఉంటాయి. ఒక మండలంలో 10 విలేజెస్ ఉంటాయి. అబౌట్ దాదాపుగా 10 ఉంటాయి. దాదాపుగా 10 కి ఎక్కువ కూడా ఉంటాయి. నెక్స్ట్ చూడండి. ఎవ్రీ మండల్ దెర్ విల్ బి ఆఫీసెస్. ప్రతి మండలంలో ఏ ఆఫీస్ ఉంటాయి మనకు? మండల ప్రజా పరిషత్ ఉంటది, ప్రైమరీ హెల్త్ ఉంటది, తహసీల్దార్ ఆఫీస్ ఉంటది, పోలీస్ స్టేషన్ ఉంటది, అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటది. కాబట్టి 27ది డి అనేది సరైనది. ఎస్ ఆల్ ద అబవ్ అనేది నెంబర్ ఆఫ్ మండల్ మండలాలు ఉంటాయి. 22 మండలాలు ఉన్నది. ఈస్ట్ సైడ్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ కి ఏముంది? ఆదిలాబాద్ అనేది ఉంది ఈస్ట్ కి. Next, mention the direction of the flow of river Godavari. గోదావరి ఇక్కడ నుంచి ఎక్కడ ఉంది? ఇట్లా లేదు. ఇక్కడ నుంచి ఎక్కడ ఉంది?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నవి? The name of the district present to the north direction of Karimnagar district. Karimnagar district ki north side లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఏంటిది? ఏమున్నాయి నార్త్ సైడ్? పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఉన్నాయి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్? మహబూబ్ నగర్ is in to Nalgonda district. నల్గొండ డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్ ఏ దిశలో ఉంది? ఏ డైరెక్షన్ లో ఉంది? వెస్ట్ డైరెక్షన్ is the right answer. Which direction is Nagarjuna Sagar? Which direction is Nagarjuna Sagar in Nalgonda district? Nalgonda district లో ఏ డైరెక్షన్ లో నాగార్జున సాగర్ ఉంది? డైరెక్షన్ లో డైరెక్షన్ లో నల్గొండ ఉంది. పిల్లలు సౌండ్ చేస్తారు. డాష్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఆఫ్ ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ కి నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఉంది. తెలంగాణ ఉంది. తెలంగాణ స్టేట్ ఉంది. చూడండి ఇప్పుడు ఇక్కడ నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ప్రెసెంట్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో పంటలు పండిస్తాము. క్యాడీ, వరి, దగ్గరికి present at the north of Nalgonda district. So Nalgonda district ki north లో ఏది ఉంది? As is present at the north direction of India. ఇండియాకు నార్త్ ఏమున్నాయి? చూడండి ఇక్కడ మన ఇండియా మ్యాప్ చూద్దాం. ఇండియా మ్యాప్ చూస్తే మీకు చూడండి ఇండియా మ్యాప్ బౌండరీస్ ఏ విధంగా ఉందని చూడండి ఒకసారి. ఇక్కడ ఇది ఇండియా ఎల్లు అలానే ఉంటాయా? 25% ఉన్నాయి దేశాలు. మనకు ఇది మనకు క్లాస్ ఎప్పుడు అయిపోతుంది? ఇండియా చూడండి ఇక్కడ
చూడండి ఏముంది ఇక్కడ చూడండి నార్త్ సైడ్ ఏముంది పాకిస్తాన్ చెప్పుదా మా బుక్ కనబడదు సార్ బుక్ చూపిస్తే ఇవే దుబ్బట్ట పక్కన రాసుకుంటా లేనప్పుడు ఊరికి ఇట్లా పోతే రాస్తాను అప్పుడు అక్కడ రాస్తాను అప్పుడు బుక్ లేదు అదే బుక్కులు ఉంటాయి నేను ఈ అప్పటి వరకు ఎప్పుడైనా ఊరిపోతే ఈ బుక్ ఇంట్లోకి మొత్తం ఈ అక్షరాలు చింపి ఎక్కువతా సార్ ఇక్కడ చూడండి మనకి ఏమున్నాయి అనేది ఇది ఇండియా మ్యాప్ ఇది ఇండియా మ్యాప్ ఇక్కడ పైన సార్ ఇక్కడ మనకు హిమాలయాస్ ఉంటాయి హిమాలయాస్ ఇక్కడ అన్ని కూడా ఇట్లా హిమాలయ పర్వతాలు అవి ఇక్కడ నార్త్ ఇండియన్ ఓషన్ ఉందండి అంటే హిందూ మహాసముద్రం ఉంది రైట్ సైడ్ ఉంది కదా ఇది దీన్నే మనం బే ఆఫ్ బెంగాల్ అంటున్నాం దీన్ని ఏమంటున్నాం బే ఆఫ్ బెంగాల్ అంటే బే ఆఫ్ బెంగాల్ అంటే ఇది బంగాళాఖాతం అని ఇక్కడ ఇది వెస్ట్ సైడ్ కదా ఇది ఏంది ఇది అరేబియన్ ఓషన్ ఇక్కడ అరేబియా సముద్రం ఉంటుంది లెఫ్ట్ ఇక్కడ ఇది వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ ఏమో బెంగాల్ సౌత్ సైడ్ ఏమో ఇండియన్ ఓషన్ ఉంటది ఇక్కడ చూడండి మనకు పైన ఇది హిమాలయాస్ ఉంటుంది నార్త్ కదా హిమాలయాస్ ఉంటది దేశాలు అంటే చైనా ఉంటది ఇక్కడ చూడండి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఉంటది ఇక్కడ మన దేశాలకు నేపాల్ భూటాన్ ఈ దేశాలు ఇవన్నీ ఇప్పుడు మన తెలంగాణ చూడండి తెలంగాణ కానుకొని ఉన్నాయి చెప్పండి ఒకసారి తెలంగాణ కానుకొని ఉన్నటువంటి చూడండి మహారాష్ట్ర ఉంది ఛత్తీస్గఢ్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది ఒరిస్సా కర్ణాటక మనకు 4 స్టేట్స్ మనకు బౌండరీ స్టేట్స్ అనేది అడ్జసెంట్ స్టేట్స్ అనేవి మనకు ఉన్నది ఈ మ్యాప్ ద్వారా మనము అస్త్ర శాస్త్రాలకు అధికార ప్రతిపక్షాలు కాంగ్రెస్ కు కాలం చెల్లి తక్షణ చర్యలు చేపట్టకపోతే పూర్తిగా పోనున్న వేడిగడ్డ క్లాసు ఈ రోజు మీకు అందరికి స్కూల్ ఉందా సరే ఓకే ఇది ఈ రోజు క్లాసు అందరూ కూడా రికార్డెడ్ వీడియో ఉంది సో దాన్ని మీరు నేను వాట్సాప్ గ్రూప్ లో మీరు అక్కడ నుంచి అన్ని వీడియోలు పంపిస్తా చూసి
ప్రాక్టీస్ చేసి రివిజన్ చేసుకోండి. సో మనకి ఇంకా ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్, ఓకేనా? బాయ్ అందరికి, బాయ్. ఇంకా ఎవరైనా మనము రోజు 4 గంటలకు ఎగ్జామ్ రోజు సాయంత్రం 4 గంటలకు మన అందరము మీ పేరెంట్స్ తోటి మనం మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం. ఆ రోజు అందరు కొత్త వాళ్ళతోటి మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్. అందరికి బాయ్. Who was the first Prime Minister of India? ఎవరు చెప్తున్నారు? Morning everyone, my name is Amolya. I am from class 8. Today I am telling GK question. Who was the first president of India? అది రియల్ గా కాదురా తిగిరి గగన్ గగన్ డరక్ డాన్స్ ఫేవరెట్ అన్ని కనిపిస్తుంది. అడగరా, ఎందుకు అడుగుతాను? పని లేదు. అడుగు జర పని చెప్తా దొరకలేదు. కర్రోడు తెల్లగా అవుతున్నాడు, తెల్లోడు కర్రగా అవుతున్నాడు. అలా పని పెడతాను. తెల్లవాడు కర్రగైతే నీ ముఖం కొద్దిగా ప్రశ్నిస్తాను. దొరికిపించుకోరా, డబ్బు దొరికించుకోరా.
పిచ్చ పిచ్చ నాటకాలు ఎందుకు చేస్తావు? కర్రీలో ఇప్పుడు వీడియో ఆఫ్ చేసి